మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పుట్టింది నిరుపేద కుటుంబం. తన ఒంటి కాలుతోటే జీవిత ప్రయాణం. ఒంటి కాలుతో జొమాటోలో పనిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వెంకటేష్ అన్నీ ఉన్నా ఉపాధి అవకాశాలు దొరకనట్టుగా కొన్ని సాకులు చెబుతూ చాలా మంది యువతంతా కూడా పని లేదు అంటూ కూడా తిరుగుతున్నటువంటి రోజుల్లో అంగవైకల్యం ఉన్నప్పటికీ తాను నమ్మినటువంటి ఒకే ఒక సిద్ధాంతం కష్టే ఫలి అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మి కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి వెంకటేష్ అనేటటువంటి యువకుడు. 2011 సంవత్సరంలో ఒక ప్రమాదంలో తన కాలు విరిగిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వికలాంగుడిగా ఒంటి కాలుకే పరిమితం అయిపోయాడు వెంకటేష్. అయినప్పటికీ కూడా కుటుంబ పోషణ తనపై భారంగా ఉంటే ఆ కుటుంబాన్ని పోషించాలనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఒంటి కాలుతో ప్రస్తుతం జొమాటోలో పనిచేస్తూ పూర్తిగా ఆ కుటుంబాన్ని అంతా కూడా వెంకటేష్ నడిపిస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు వెంకటేష్ ఉన్నాడు. చూస్తున్నాం ఏదైతే స్కూటీ పైనే డెలివరీలు చేస్తూ రోజులో దాదాపుగా 100 నుంచి 120 కిలోమీటర్లు ఈ రకంగా ఒంటి కాలుతో పనిచేస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ కూడా పని చేసుకునేందుకు నేను డిగ్రీ పూర్తి చేశాను, నేను సో అండ్ సో నాకు ఈ రకమైనటువంటి ఉద్యోగం మాత్రమే కావాలి, లేదంటే కూర్చున్న దగ్గరే నాకు డబ్బులు రావాలి, ఈజీ మనీ రావాలి, రకరకాల సాకులు చెప్తూ పనులకు దూరంగా ఉంటూ పనులు చేయలేనటువంటి యువతను మనం ఈ జనరేషన్ లో చూస్తున్నాం. కానీ వెంకటేష్ మాత్రం అలా కాకుండా తనకు ఉన్నటువంటి ఒంటి కాలు అయినప్పటికీ ఒంటి కాలుతోనే తనకున్నటువంటి ఆడబిడ్డలను తన పిల్లలందరినీ కూడా చదివిస్తూ వారందరినీ కూడా పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు వెంకటేష్ ఉన్నాడు. ఒకసారి వెంకటేష్ తో మాట్లాడదాం. వెంకటేష్ గారు చెప్పండి, మీకు ప్రమాదం ఎప్పుడు జరిగింది? ప్రమాదం తర్వాత మీ జీవితం ఎట్లాంటి ఇబ్బందులలో మీరు ఉన్నారు? నాకు 2011లో యాక్సిడెంట్ అయింది. అది రాడ్ వేసారు కానీ ఇన్ఫెక్షన్ వచ్చి కాలు టోటల్గా తీసేసారు. ఇక్కడ తర్వాత ఇంకా మ్యారేజ్, పిల్లలు, ఇంటి పని గురించి ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఓకే ఉండకుండా నాకు చేతనైనంత నేను చేసుకుంటాను. అంటే ఇంతకు ముందు ఏం పని చేసావు? జొమాటోలో దాదాపు 1 year నుంచి పని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతకు ముందు ఏం పని చేసావు? అంతకుముందు ఒక కాలుతోనే ఆటో నడుపుతుంటే ఇంకా ఆటో కూడా ఇప్పుడు అంత నడవట్లేదు కాబట్టి అది వదిలేసి జొమాటో చేసుకుంటాం. దాదాపుగా రోజులో ఎన్ని గంటల పాటు మీరు ఈ 2 wheeler మీద డ్రైవింగ్ చేస్తున్నారు? 12 నుంచి 14 గంటలు కంప్లీట్ ఫుల్ డే ఉంటాం. మార్నింగ్ 7 or 8కి వస్తే నైట్ 11 వరకు ఉంటాం కంప్లీట్ ఫుల్ డే. మేబీ అమౌంట్ వచ్చి ఇక ఆర్డర్స్ని బట్టి ఒకరోజు 800, ఒకరోజు 900 చెప్పడానికి లేదు, ఆర్డర్స్ని బట్టి వచ్చేస్తాయి. మీకు ఇబ్బంది అనిపించదా ఈ బైక్ మీద ఒంటి కాలుతో రోజులో 12-14 గంటల పాటు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయంటున్నారు? ఇబ్బందిగా అనిపించలేదా? ఇబ్బంది అంటే ఇక ఉంటది కానీ అమౌంట్ కూడా అవసరమే కదా. ఇంట్లో అమ్మ ఉంది, డయాలసిస్ పేషెంట్ మా అమ్మ. యాక్చువల్గా మా అమ్మకు అంతా చూసుకోవాలి కాబట్టి ఇబ్బంది అయినా కూడా చేసుకోవాలి, తప్పదు. మీ నాన్న ఉన్నారా? మీ నాన్న ఏం చేస్తుంటారు? నాన్న ఉన్నాడు, కూలి పని లేబర్ చేస్తుంటాడు. లేబర్ చెల్లెలు ఉంది, బీటెక్ కంప్లీట్ చేసింది, రీసెంట్గానే అయిపోయింది, మొన్ననే రాసింది. తమ్ముడు ఉన్నాడు, చిన్న జాబ్ చేస్తుండే అమరావతిలో. కుటుంబ పోషణ కుటుంబానికి పెద్ద దిక్కు అంటే మీరేనా? అంటే మీ చెల్లెలు, తమ్ముడు, అమ్మ, నాన్న, అమ్మ డయాలసిస్ పేషెంట్ అంటున్నారు, భార్య, పిల్లలు ఎంతమంది? పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు. మీరందరినీ ఈ జొమాటోలో ఈ బండి మీదనే పూర్తిగా ఆర్డర్లు కొడుతూ పోషించాలా? అవును. ఇంకా అంటే తమ్ముడు ఇన్కమ్ వస్తుంది లైట్ గా, అని ఇంకా అన్ని కలుపుతాం. ఇంకా అదే ఇది అనకుండా మొత్తం కుటుంబం అంతా కలిసే ఉంటాం. రోజులో దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల వరకు తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది? 100 నుంచి 120. ఒకవేళ ఆర్డర్లు బాగుంటే 150 కూడా అయిపోతుంది ఒక్కొక్కటి. ఓన్లీ లోకల్ మాత్రమే తిరుగుతావా, నాన్ లోకల్ కూడా? లోకల్ భూత్పూర్, జడ్చల్ల, ఇటు సరౌండింగ్స్ మేబీ 10 to 12 kilometers సరౌండింగ్ తిరుగుతాం.
ట్రాఫిక్ బాగా ఉన్నప్పుడు ట్రాఫిక్లలో పనిచేస్తున్న వెహికల్లో మామూలుగా మాలాంటి వాళ్ళకే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అనిపిస్తుంటుంది. అప్పుడు మీకు ఎట్లా అది అలవాటు అయిపోయింది తిరిగి తిరిగి. కాకపోతే ఇబ్బంది అయితే అనిపిస్తుంది. ఎప్పుడు బండి మీదే ఉంటాం కదా 12 hours, కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. ఏం చదువుకున్నావు? నా డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు యాక్సిడెంట్ అయ్యిండే. దాని నుంచి ఇంకా కంప్లీట్ చేయలేకపోయినా డిగ్రీ. ఇక తర్వాత ఆ ఆటో నడపడానికి కొద్దిగా నేర్చుకొని ఆటో నడుపుకుంటూ ఇది చేస్తాను. ఎట్లా యాక్సిడెంట్ 2 వీలర్ మీద పోతుంటే జరిగిందా? ఎట్లా? ఆటోలోనే అయింది యాక్సిడెంట్. బోన్ బ్రేక్ అయ్యింది. ఆ రాడ్ వేసిర్రు కానీ అది సెట్ కాలేదు. ఇన్ఫెక్షన్ వచ్చి తీసేసి. సో ఇప్పటికే ఒకసారి ప్రమాదం బారిన పడి ఒక కాలు పోగొట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. సో మళ్ళీ కుటుంబ పోషణ కోసము నిత్యం ప్రయాణిస్తూనే ఉన్నాం. రోజులో 12 నుంచి 14 గంటలు ప్రయాణం చేస్తున్నా అంటున్నాం. సో ఇది కూడా కొంత రిస్కీ జాబే కదా. నీకు ఒకవేళ ఇది కాకుండా వేరే ఉపాధి వేరే ఆల్టర్నేటివ్ ఏం కనిపించలేదా? ఆల్టర్నేటివ్ అంటే మేబీ దేవులాడితే చిన్న చిన్న జాబ్లు దొరకొచ్చేమో. కాకపోతేనంటే నాకు మా అమ్మని చూసుకోవడానికి టైం వేరే వాళ్ళ కింద ఉంటే సరిపోదు సార్. మా అమ్మని మార్నింగ్ హాస్పిటల్లో దింపిన, మళ్ళా 3-4కు తీసుకొని ఇంటికి వెళ్ళాలా. ఆమె డయాలసిస్ కాబట్టి ఒక్కోసారి బీపీ డౌన్ అవుతుంటుంది. వాళ్ళు కాల్ చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే ఇదైతే నాకు కొద్దిగా కంఫర్టబుల్ ఉంటుందని ఇది చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక నీకు ఏదైనా లోన్ కావచ్చు, ఉపాధి అవకాశాలు అంటే 2 వీలర్ మీద నువ్వు ఒక ఒంటి కాలుతో రోజులో 12 గంటలు ట్రావెలింగ్ చేయడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం నుంచి లోన్లు కావచ్చు, ఉపాధి మార్గం ఏదైనా చూపిస్తే నువ్వు చేసుకోగలుగుతావా? ఖచ్చితంగా సార్ చేసుకోవాలి. ఏదైనా చిన్న జాబ్ లాంటిది, లోన్ లాంటిది ఏదైనా బిజినెస్ పరంగా లోన్ ఇచ్చిన కూడా చేసుకోగలుగుతాం. ఎక్కడెక్కడ నుంచి తీసుకుంటావు నువ్వు ఆర్డర్లు? మాబ్నార్ పట్టణంలో ఏ ఏరియా నుంచి? టోటల్ ఉన్న రెస్టారెంట్లు ఏ రెస్టారెంట్ కూడా వెళ్తాం. మామ్నార్ లోకల్లో ఉన్న అన్ని రెస్టారెంట్లు తిరుగుతాం. అన్ని ఏరియాలు కవర్ అయితేనే ఉంటాయి మాకు. ఈ ఏరియా పర్టికులర్ అని ఏం లేదు. సో అంటే మామూలుగా ఇప్పుడున్నటువంటి యువతకి ఏం చెప్తావు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లో అవయవాలు అన్ని బాగానే ఉన్నప్పటికీ కూడా ఈజీ మనీకి అలవాటు పడి రకరకాల నేరాలు చేస్తూ అనుకోకుండా సైబర్ క్రైమ్ లాంటి దాంట్లో ఇరుక్కుపోయి కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు ఇప్పుడున్న యూత్? మీరు చెప్పిందే కష్టే ఫలి. మనం చేసుకున్నదే మనకు వస్తుంది. ఎంత ఈజీ మన అయినా మన దగ్గర నిలబడదు. వాడంత ఈజీగా ఇస్తున్నాడు అంటే మన దగ్గర నుంచి ఇంకా ఈజీగా కొట్టేస్తాడు. సో మనం కష్టం చేయండి అమౌంట్ మన దగ్గర నిలబడదు. వచ్చిన పైసా ఎప్పటికీ మన కడుపు నిండదు. నా అభిప్రాయం అంతే. అందుకే ఇక నేను ఏం చేసినా ఒక పని చేసుకొని ఉంటాను. ఎన్నేళ్ళు అవుతుంది నువ్వు ఆటో నడిపిస్తూ? నువ్వు అంటే జీవిత ప్రయాణం ప్రారంభించి ఉపాధి కోసం వెతుకులాడడం ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది? ఎన్నేళ్ళు అంటే ఇంచుమించు మేము 10th నుంచి అప్పటి నుంచి ఏదో పని చేసుకుంటూనే చదువుకుంటూ వచ్చినాం. అంటే మాదంతా హయ్యర్ లెవెల్ కానందువల్ల ఏదో చిన్న మిడిల్ క్లాస్, ఏదో ఒక పని చేసుకుంటూనే చదువుకున్నాము, అన్ని చేసుకుంటూనే వచ్చినాము. నేను అని చెప్పడానికి రాదు కానీ పర్టికులర్గా బడన్ వాడైతే ఒక 15-16 ఏళ్ళు అవుతుంది. మా అమ్మ డయాలసిస్కి పరిమితం అయిపోయింది, ఏం వర్క్ చేయలేదు. అంతకుముందు మా అమ్మ వర్క్ చేస్తుండే. మా నాన్న కూడా కొద్దిగా ఓల్డ్ ఏజ్ అయిపోయింది. ఇప్పుడు పెద్దగా వర్క్ చేయలేడు. ఒక 2-3 డేస్ చేస్తే మళ్ళీ ఇంటి దగ్గర ఉంది. కాకపోతే ఇప్పుడు తమ్ముడు కొద్దిగా నాకు హెల్ప్ అవుతున్నాడు. సో ఇప్పటి వరకు అయితే ఇట్లా నడుస్తుంది. ఇది వెంకటేష్ చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం వెంకటేష్ ఇక్కడ డెలివరీ తీసుకోవడానికి రావడం జరిగింది. పింక్ బెర్రీ అనేటటువంటి ఒక రెస్టారెంట్ దగ్గర నుంచి కూడా ఏదో తీసుకున్నట్టున్నాడు, పార్సల్ తీసుకున్నాడు. అంటే నిత్యం వెంకటేష్ జీవితం అంతా కూడా ఇదే రకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కూడా తను కష్టే ఫలి అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నా అని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జొమాటో ద్వారా పూర్తిగా కొంత ఆర్థికంగా సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డయాలసిస్ పేషెంట్ అయినటువంటి తన తల్లిని చూసుకోవాలి, బీటెక్ చదువుతున్నటువంటి తన చెల్లి చదువుని చూసుకోవాలి, 2 కూతుర్లు ఉన్నటువంటి తన కూతుర్లకు చదివించుకోవాలి, భార్య అదేవిధంగా తమ్ముడు. ఇదంతా కూడా వెంకటేష్ పై భారంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కుటుంబాన్ని పోషించాలనేటటువంటి ఉద్దేశంతోనే గతంలో ఒంటికాలతో ఆటో కూడా నడిపానంటూ వెంకటేష్ చెప్పుకొస్తున్నట్టు. ఆటో నడిపించడం అనేది కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి.
సో యువతంతా కూడా తనకు తోచిన కష్టం చేసుకోవాలి, పని చేసుకుంటున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈజీ మనీకి అలవాటు పడి చాలా మంది యువతంతా కూడా ప్రస్తుతం పెడదారులలో వెళ్తున్నారు. అంతేకాకుండా సైబర్ క్రైమ్ లాంటి మోసాల్లో కూడా చిక్కుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా తమ కష్టాన్ని నమ్ముకున్నట్టయితే ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ ని సాధిస్తారంటూ కూడా వెంకటేష్ చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా తాను ఈ నిత్యం దాదాపుగా రోజు 12 నుంచి 14 గంటలు ఈ స్కూటీ నడిపిస్తూ ట్రావెల్ చేస్తూ ఇదంతా డెలివరీ చేయడం కొంత ఇబ్బందికరంగా మారింది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు కావచ్చు, అదేవిధంగా లోన్లు కావచ్చు, ఏదన్నా ఇచ్చినట్టయితే తాను ఏదో దగ్గర ఉండి వ్యాపారం లాంటిది చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఎవరైనా సాయం చేయాలంటూ కూడా వెంకటేష్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.